చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. విమానంలో 4 పోతున్నారు. 4లో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, రెండోగా ఆయన చంద్రబాబు నాయుడు, మూడోగా ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, 4వోడు చిన్న పుడతాడు స్కూల్ పోయే పిల్లగాడు. విమానం గాలికెళ్ళి బాగా ముందుకు పోయినాక అది ఖరాబ్ అయింది. ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పిండు, అయ్యా నాది ఆంధ్రప్రదేశ్, నేను అమరావతి కట్టుకునేది ఉన్నది, ప్రజలకు చాలా అవసరం ఉన్నది, నా అవసరం, నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది, పోలవరం కట్టాలి. 3 పారాచూట్లు ఉన్నాయి. దాంట్లో మొదటి పారాచూట్ ఆయన తీసుకొని కట్టుకొని దొరికిండు. ఎందుకంటే అమరావతిలో నా అవసరం ఉంది, ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రులు నష్టపోతారని ఆయన దూకిండు. ఆయన దూకిన తర్వాత కేసీఆర్, అరే ఏం రాబాయ్, నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది, దేశం అంతా చేసేది ఉన్నది, నేను కూడా దూకుతాను, ఆయన కూడా తీసుకొని దూకిండు. ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న, చిన్న యువకుడు. అప్పుడు ఉత్తమన్న చెప్పిండు,